కొత్త ప్రపంచం ఎదురు చూస్తుంది. ఫ్యాన్స్ గెట్ రెడీ. కల్కి ట్రైలర్ వచ్చేస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD. ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తూ ఉన్నారు. నాగాశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కుతుంది ఈ సినిమా. అయితే మరి ఈ మూవీలో ప్రభాస్ లుక్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ బుజ్జి గ్లిమ్స్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఇటీవలే బుజ్జి భైరవ పేరుతో ఓ యానిమేషనల్ సిరీస్ను కూడా విడుదల చేశారు మూవీ మేకర్స్. ఇక ఈ సిరీస్ కోసం 2 ఎపిసోడ్స్ మాత్రమే ఉంది. దీంతో ఎలా ఉండబోతుంది, అందులో ప్రభాస్ పాత్ర అలాగే బుజ్జి రోబో పాత్ర ఎలా ఉండబోతుంది అనేది మాత్రం చూపించేశారు. కల్కిను జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మూవీ మేకర్స్. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్లో స్పీడ్ పెంచేశారు నాగశ్విన్. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ను ముంబైలో ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లుగా సన్నాహాలు వస్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ట్రైలర్ గురించి క్రేజీ అప్డేట్ వచ్చింది. కల్కి మూవీ ట్రైలర్ను జూన్ 10వ తేదీన విడుదల చేయనున్నారని అర్థమైపోతోంది. అయితే మరి ఈ మేరకు మేకర్స్ పోస్ట్ను షేర్ చేశారు. కొత్త ప్రపంచం ఎదురు చూస్తుంది అని కల్కిను పోస్ట్ను షేర్ చేశారు మూవీ మేకర్స్. ఇక ఈ ట్రైలర్ ఎలా ఉండబోతుంది, ప్రభాస్ ఎలాంటి డైలాగ్స్తో అదర కొడతారు అని ప్రేక్షకులు ఈగర్గా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పటివరకు విడుదలైన బుజ్జి గ్లిమ్స్ యానిమేషనల్ సిరీస్ చూస్తుంటే కల్కిలో ప్రభాస్ పాత్ర మరి అంత సీరియస్గా ఉండదని అర్థమైపోతుంది. అంతకు ముందు వచ్చిన సలార్లో ప్రభాస్ పాత్ర చాలా సీరియస్గా ఉంటుంది. డైలాగ్స్ కూడా పెద్దగా చెప్పకుండా యాక్షన్తోనే అదర కొట్టేశాడు మన డార్లింగ్. కానీ ఈ సినిమాలో మాత్రం అలా కాదు అని యాక్షన్తో పాటు ప్రభాస్ తన కామెడీ టైమింగ్తో కూడా ఆకట్టుకుంటానని అర్థమైపోతుంది. ఇక కల్కిలో దీపిక పదుకొనే హీరోయిన్గా నటిస్తుంది. అలాగే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఇక బుజ్జి అనే రోబోకు కీర్తి సురేష్ వాయిస్ ఇచ్చేశారు. ఇక ఈ రిలీజ్కు తర్వాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ అవుతాయో చూడాలి మరి.